వెల్కమ్ టు E6 టీవీ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. రాష్ట్రంలో గ్యాస్ సెగలు రేగుతున్నాయి. ఇప్పటికే ధరల భారంతో కుదేలైన సామాన్యుడికి ఇప్పుడు గ్యాస్ సంక్షోభం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరగడం, సరఫరాలో తీవ్ర జాప్యం జరగడంతో హోటల్ మరియు రెస్టారెంట్ రంగం ఊపిరాడక విలవిలలాడుతుంది. నిర్వహణ భారమై అనేక చోట్ల రెస్టారెంట్లు బోర్డులు తిప్పేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో గ్యాస్ కష్టాలు పతాక స్థాయికి చేరాయి. గత కొన్ని రోజులుగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్ యజమానులు గంటల తరబడి ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. గ్యాస్ ఉంటే స్టవ్ వెలుగుతుంది, లేదంటే హోటల్ కప్పు గొడుగు మూసుకోవాల్సిందే. ప్రభుత్వం తక్షణమే గ్యాస్ కంపెనీలతో మాట్లాడి సరఫరాను క్రమబద్ధీకరించాలని హోటల్ అసోసియేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంలో అన్ని రెస్టారెంట్లు నిరవధికంగా మూసివేసి ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.